జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకు బాధపడాలి? నా భర్త నిజంగా తప్పు చేసే ఉంటే ఈయనేంటి ఇలాంటి పని చేశారేంటని బాధపడేదాన్ని. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సి వస్తుందని బాధపడాలి. ఆయన పరిస్థితికి తల వంచారే కానీ తప్పు చేయలేదు. మరి ఆ పిల్లని ఎవరో మాయ చేశారని తీసుకెళ్లారు కదా. మా ఆయన అలాంటి పని చేశారని నువ్వు నమ్ముతావన్నానమ్మా? పోలీసులు నమ్ముతున్నారు, హనీ కనిపించట్లేదు కదా. లోకి, ఎవరు ఎలాంటి నిర్ణయానికైనా రావచ్చు, కాని నిజం అనేది ఒకటి ఉంటుంది. అది బయటపడినప్పుడే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. కాదమ్మా, రేపు వాణ్ణి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. హనీ ఏమైందో తెలీదు. తను కనపడకపోతే పోలీసులు నమ్మిందే నిజం అవుతుందమ్మా. నా కొడుక్కి శిక్ష పడుతుంది. ఆయనకి ఎలాంటి శిక్ష పడదు. హనీని కోర్టుకి నేను తీసుకొస్తాను. ఈ నాటకం ఎవరు ఆడారో, ఎందుకు ఆడారో మొత్తం దాంతో చెప్పించి ఆయనని నిర్దోషి అని నిరూపించి బయటికి నేను తీసుకొస్తాను. అమ్మా, అవును మావయ్య, ఈ గుండమ్మ మాట అంటే మాటే. మీరు భోంచెద్దురుగాని రండి. హనీని కోర్టుకు తీసుకొస్తానని అంత ఖచ్చితంగా చెప్తుంది ఇది. నేనెక్కడ దాచానో దీనికి తెలియదు కదా. ఏంటి దీని ధైర్యం? వదినా, హనీని తీసుకొస్తానని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు వదినా? మనకి తన గురించి ఎలాంటి క్లూ దొరకలేదు కదా. దొరకలేదు బాబీ. ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఆయన అరెస్ట్ అవ్వడంతో మావయ్య గారు, అత్తయ్య వాళ్ళు చాలా డల్ అయిపోయారు. ఎవరు కూడా వచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. పెద్దవాళ్ళు వాళ్ళలా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? అందుకే వాళ్ళల్లో కొంచెం ధైర్యం కలిగించాలని అలా మాట్లాడాను. కానీ ఏదో ఒకటి చెయ్యాలి బాబీ. రేపటికల్లా హనీని ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.